మిక్స్డ్ అంటే అన్ని రకాల కులాలు అన్ని రకాల మతాలు ఎడ్యుకేటెడ్ కానీ నాన్ ఎడ్యుకేటెడ్ కానీ అందరూ ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా తప్పకుండా గెలిచేది బీజేపీని రాసి పెట్టుకోండి. ఇక్కడ ఏమైనా సెటిలర్స్ అనే పదం ఇంకా ఏమైనా వినబడుతుందా మల్కాజ్గిరిలో? అంటే ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా సెటిలర్స్ ఓట్లు కీలకం ఏమైనా మాట్లాడుతూ ఉంటారు. అది పోయిందా? మోడీ గారి చరిష్మా, ఈటెల గారి సేవ తప్పకుండా గెలవబోతుంది సార్. మల్కాజ్గిరి రాసి పెట్టుకోండి. ఓకే, మీరు ఇక్కడ తెలంగాణలో 17 గెలుస్తామని అన్న చెప్తున్నాడు. ఇంకోటి ఈసారి ప్రబంధం జరగబోతుంది. ఓల్డ్ సిటీలో కూడా బీజేపీ రాబోతుంది. ఓల్డ్ సిటీలో కూడా తప్పకుండా కొంచెం ఎక్కువ చెప్తాం అనిపిస్తలేదు. ఎక్కువ అనిపేదండి. అదేందా కదా అప్పుడు లాస్ట్ టైం యూపీ స్టార్ట్ చేసినప్పుడు వేరే ఆపోజిషన్ పార్టీ ఇక్కడే గెలిచారు. కూరగాయలు ఏం తెలుసు యూపీఐ ఎట్లా చేస్తారు, జిల్లా ఎట్లా ఇస్తారు అన్నారు. కూరగాయలు బండి మీద యూపీఐ చేస్తారు. అప్పుడు ఇక్కడే వెటకరంగా మాట్లాడారు కదా. అంటే చేయని పనులు కొన్ని సంవత్సరాల నుంచి జరిగిన పనులు 300 సంవత్సరాలు రామ మందిరం ఎట్లా జరిగిందండి చెప్పండి. అంటే మీరు ఏమైనా రామ మందిరం, రామమయం, మోడీమయం ఇలా చెప్తా ఉంటారు. ప్రపంచం మొత్తం పొగుడుతుంది యూపీఐని. మన యూపీఐని దుబాయ్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు తెలుస్తుండాలి మీకు మోడీ కరిష్మా లాంటిది. అంటే ఇక్కడ ఇంకొక ప్రచారం జరుగుతుంది. నార్త్ లో మోడీ పని అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది, అందుకే ఇక్కడ సౌత్ లో కాన్సన్ట్రేషన్ చేసి తెలంగాణలో అంటున్నారు కదా. అవన్నీ చెప్పుకోవడం చాలా బాగుంటాయి. పబ్లిక్ మ్యాన్, పబ్లిక్ లో మేము ఉంటాం. ఇంకొక ప్రచారం జరుగుతుంది 363+ అంటే మీరు చెప్తున్నట్టుగా మోడీ చెప్తున్నట్టు 400 పైన సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. ఓట్ల కోసమే గానీ మాధ్యలకు ఎట్లాంటి పనులు కూడా చేయలేదు, ఏ గవర్నమెంట్ చేయలేదు. ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు బహిరంగ సభలో ఒక ఆత్మీయులుగా అలింగనం చేసుకొని ఎవరన్నా ఇంతవరకు ఏ ప్రధానమంత్రి ఏ సీఎం కూడా సాహసం చేయలేదు. మాధ్యల గురించి మాట్లాడే హక్కు ఏ పార్టీలకు లేదు. ఒక భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి బీజేపీ ఎవ్వరు కూడా లేదు. అంటే ఈసారి మోడీ కేంద్రంలో వస్తే ఖచ్చితంగా తప్పకుండా చేస్తారు. ప్రపంచం మొత్తం నమ్ముతుందండి. ఓన్లీ మన ఇండియన్స్ నమ్మలేదు, అర్థం కాదు. సెక్యులర్ కాదు. మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్. ఇక్కడ మైనారిటీ మెజారిటీ టైం లేదు, అది అందరికి ఒకటే. ఒక విషయం చెప్పండి, ఇక్కడ మల్కాజ్గిరిలో ప్రధానంగా మోడీ ఎవరిద్దరి మధ్య ఉండబోతుంది? మాకంటే ఏం పోటీ లేదండి సార్. మాకు ఈటెల గారు హై మెజారిటీ గెలవబోతుంది. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ, అధికార పార్టీ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టే అవకాశం ఉంది కదా. చూద్దాం, మీరే చెప్తారు. మళ్ళీ కలుస్తాం. 3వ స్థానంలో ఉంటుంది. బీజేపీ ముందంజల్నే ఉంటుంది. కాంగ్రెస్ కు బీజేపీ పోటీ. టీఆర్ఎస్ అనేది అసలు లేనే లేదు, ఇక్కడ కూడా లేదు. కార్ పంచర్ అయిందంటే తప్పు, అంటే కార్ బియ్యమంటే ఉందనే ప్రచారం కూడా నడుస్తుంది. బీజేపీ అన్నా మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ. అంటే కార్ తో కొంచెం పర్సెంట్ కూడా లేదు. మేము మా ఇంట్లో వాళ్ళు మొత్తం బీజేపీ, మా సర్కిల్ మొత్తం బీజేపీ. మా అప్సి కూడా, మా అన్న భాస్కర్ అన్న మొత్తం అందరు బీజేపీ 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 అంతే. అంతేనా? చెప్పండి భాస్కర్ గారు, మీరు ఎట్లా ఉంది ఏరియా మల్కాజ్గిరిలో? అప్సి కూడా ప్రాంతం ఎట్లా ఉంది? కార్పొరేటర్ కూడా బీజేపీ గెలిచిందా? సో అంటే మున్సిపల్ లో కార్పొరేటర్ చాలా మంది బీజేపీ వాళ్ళు గెలిచారు. అవునా? సో ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చర్చల పడ్డది బీజేపీ. ఎంపీ ఎన్నికల్లో కొంచెం కూడా తప్పకుండా